ఆడవిల్లలంటే కంటికి రెప్పలేక కాపాడుకుంటాడు ఏ తండ్రైనా. ఆడవిల్ల కంట్ల కన్నీళ్లు రాకుండా చూసుకోవాలని ఆరాట పడతారు. కానీ ఈ జగిత్యాల జిల్లా గొల్లెపల్లి కాడుండే ఈ బుజ్జోల తండ్రి లెక్క మాత్రం ఎవ్వరుండరేమో. తల్లి లేని పిల్లని ఎట్లా చూసుకోవాలో ఏం కథ. కానీ బద్మాష్ తండ్రి నిండా 10 ఏళ్ళు కూడా లేని కన్న బిడ్డని ఇష్టం ఉన్నట్టు రాసి రంపాన పెడుతున్నట. ఆ దెబ్బలు తట్టుకోలేక అలా బుజ్జి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. తండ్రి కొట్టిన దెబ్బలు చూయించుకుంటా పోలీసు వాళ్ళ తాన గోడెల్ల పోసుకున్నది. ఎంత కమిలిపోయిన వార్తలు చూసి పాపం పోలీసు వాళ్ళకి కళ్ళు తడిగైనాయి. కరోనా టైంలో ఈ బుజ్జోల తల్లి జీవి విడిచిందట. తర్వాత తండ్రి రెండో పెళ్లి చేసుకున్నట. ఎప్పటి సంది తండ్రి నరకం చూయిస్తున్నట. ఆ బుజ్జి మాటలని పై మీద దెబ్బలు చూడంగానే పోలీసు వాళ్ళ మనసులో కూడా కలుక్కుమన్నది. మీ తండ్రికి మేం బుద్ధి చెప్తాం బుజ్జి, నువ్వేం బుగులు పడకని ధైర్యం ఇచ్చి శిశు సంక్షేమ శాఖ ఆఫీసర్లను పిలిచి బుజ్జిని అప్పచెప్పిరు. తండ్రే గట్ల చేస్తే ఆ చిన్ని తల్లికి దిక్కవలు ఏందన్నట్టు. ఇంట్లో అయ్యవ్వలు కన్న పోరాన్ని కొట్టకున్నా గానీ బల్లె సార్లు బుద్ధి నేర్పే తందుకు కొట్టొచ్చు. చదువు రావాలని చిన్నగా 2 దెబ్బలేయొచ్చు. చదువు బడి మీద భయం భక్తి ఉండాలని అట్లా చేసుడు కొంతవరకు తప్పు కాదు. కానీ ఎటుగుడి మరి వాతలు తేలేటట్టు కొడితే పద్ధతేనా చెప్పుర్రి. జగిత్యాలలో ఓ ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఫౌజన్ అనే ఈ పిల్లగాన్ని ఏ తీర్లో కొట్టిరో చూడురి పాపం. మరి ఇంత కొట్టిండి గింతగానం వాతలు వచ్చి దావకాన్న పడేటట్టనంటే పరీక్షలలో కాపీ కొట్టిండట పోరాడు. సరే పోరాలు కాపీ కొడితే సార్ల కోపం వచ్చుడు కరెక్టే. కానీ ఏ కట్టెతోని కొట్టిండో చూడుర్రి. ఇసొంటి కట్టెతోని కొడితే ఆ పోరగాని పానం ఎంత వాని ఆలత ఎంత. 1-2 దెబ్బలేసి బుద్ధి చెప్తాదో లెక్క గానీ మరీ ఇట్లా వాతలు తేలి అడ్డం పడేదాకా ఎట్లా కొట్ట బుద్ధి అయిందో. అయినా పోరాడు కాపీ కొడుతున్నానంటే వానికి చదువు అర్థం కాకుండా చెప్తున్న సార్లు టీచర్లదే కదా తప్పు. అర్థమైతే వాడెందుకు కాపీ కొడతాడు, ఇట్లా సాగు దెబ్బలు ఎందుకు తింటాడు. మరి కాపీ ఎందుకు కొడుతున్నారా, ఇంట్లో ఏమర్థం కాలే నీకు అని అడగవలసింది పోయి ఇట్లా దావకన్న పాలయ్యేటట్టు కొట్టే హక్కు ఎవరిచ్చిరాళ్ళకు అనుకుంటా అయ్యవనే కాదు ఆడకట్టోళ్ళు చూసిన వాళ్ళు అందరు గట్టిగానే అరుచుకోబట్టిరు. పోరాలకు మంచి చదువు చెప్తారని అయ్యవ పాపం తిన్నా తినకున్నా ఓ పూట కడుపు ఖాళీ ఉంచుకోనైనా వేలకు వేలు ఫీజులు కట్టి పోరగాలని ప్రైవేట్ బల్లకి తోలితే ఇట్లా సార్లు పొట్టు పొట్టు కొడితే మీదికెళ్ళి దావకన్న బిల్లులు మళ్ళీ వేలు కట్టే గాసారం వచ్చింది చూడు రాళ్ళకు. మేడం కట్టెలిగినట్టు కొట్టింది. టేకు కట్టె ఉంటుంది దాంతో కొట్టిందా.